ఈరోజు 2008 కామన్ మెరిట్లో సెలెక్ట్ అయ్యి నష్టపోయేటువంటి బీడ్ అభ్యర్థులం సార్. మేము 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగంగా మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కామన్ మెరిట్లో అప్పుడు 100% సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాకు నష్టపోయేటువంటి అభ్యర్థులందరికీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. కానీ కరీంనగర్ డిస్టిక్లో డిఓ గారు ప్రకటించినటువంటి మెరిట్ లిస్టులో మా పేర్లు తొలగించబడి కొత్తగా 16 మంది ఎక్కడ సార్ సెలక్షన్ లిస్టులో లేనటువంటి వాళ్ళు అనర్హుల పేర్లను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇది ఎంత అన్యాయమని మొత్తుకున్నా సార్ వాళ్ళు కనకరిస్తలేదు సార్. ఇక్కడ సార్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. మేము అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మేము కామన్ మెరిట్ ప్రకారం సెలెక్ట్ అయ్యి అన్ని ప్రూఫ్లు కూడా పట్టుకొని వస్తే అవన్నీ తప్పు, అప్పుడు సెలక్షన్ లిస్టే తప్పు, అప్పుడు అధికారులే తప్పు, అప్పుడు చేసే టీచర్లే తప్పు అని చెప్పి సారు ఇక్కడ మొత్తం కూడా సార్ మమ్మల్ని చాలా దారుణంగా పరిస్థితి తీసుకొచ్చారు సార్. ఇప్పుడు మా జీవితాల సమస్య లేదు సార్. మాకు చావు ఒకటే శరీరం సరిగా ఏది సరి పరిస్థితి. కొత్తగా మీరు చెప్పారు 50 మంది మేము కొత్తగా ఇంక్లూడ్ చేసామని చెప్పారు సార్. ఈ 50 మంది ఎక్కడి నుంచి వచ్చారో మాకు సమాధానం చెప్పాలి సార్. అసలు వీళ్ళ దగ్గర 2010 కు సంబంధించిన ఒక్క మెరిట్ లిస్ట్ కూడా లేదు సార్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటూ మధ్యలో చాలా మంది ఇరికిస్తూ అసలైనటువంటి అర్హులకు అన్యాయం చేస్తున్నారు సార్. వీళ్ళు 9 జిల్లాలలో ఒక లెక్క, కరీంనగర్లో ఒక లెక్క, తెలంగాణలో కరీంనగర్ ఉందా, కరీంనగర్లో తెలంగాణ ఉందా? 10 జిల్లాలలో ఒకటే రూల్ అమలు కావాలి కానీ నేనే బాసులు నా జిల్లాకు నేనే వేసుకుంటా అని ప్రవర్తన అనేటువంటి సార్ లేకపోతే మిగతా 9 జిల్లాల్లో ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చక్కగా జరిగిపోయింది సార్. కానీ ఇక్కడ మాత్రం ఎంత దారుణమైన పట్టిన పరిస్థితి అంటే ఇష్టం వచ్చినట్టు మెరిట్ లిస్టు తయారు చేసుకుంటూ ఉపాధ్యాయులు కాబోయేటువంటి ఉపాధ్యాయుల జీవితాలతో చెలగడమాడుతుంది సార్ డిఓ గారు. ఇది అన్యాయం సార్. ఇది చాలా దారుణం సార్. మా ప్రాణాలైనా వదిలేస్తాం కానీ ఇక్కడ నుంచి మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడికి కదలేదు. మేము ఏ నమ్మకం చేయలేదు. మేడం మీరు బీసీఈ సంబంధించిన అన్యాయం ఏందో చెప్పండి. బీసీఈ ఎవరిదని అది చెప్పండి. బీసీఈలో తెలుగు అమ్మాయి పేరు ఉంది. బీసీఈ ఉమెన్స్ అంటే ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు. హిందూ అమ్మాయి పేరు ఉంది. అక్కడ మిస్టేక్ జరిగిపోయింది. అక్కడ పెద్ద దారుణమైన మిస్టేక్ అంటున్నారు. కామన్ మెరిట్ లో అప్పుడు అంట 50 మెంబర్స్ మిస్ అయ్యారంట. అప్పుడు మెంబర్స్ ని ఈసారి వెతికి అంట ఇప్పుడు కొత్త లిస్ట్ పెడుతున్నారంట. అంటే అప్పుడు 50 మెంబర్స్ మిస్ అయ్యారన్నట్టు అప్పుడు జాబ్ చేసిన వాళ్ళందరూ రాకే వాళ్ళు గిరిజన వ్యక్తులు మాట్లాడతారు, గిరిజన అభ్యర్థులు మాట్లాడతారు. వీళ్ళకి జరిగిన అన్యాయం చూడండి సార్. నా పేరు తిరుపతి నాయక్ సార్, హైమల్ జిల్లా. గత 2010 సంవత్సరంలో మేము కోర్టులో తిరిగి నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. కానీ చివరి మూమెంట్లో మా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల మేము కోర్టుల తిరిగి ప్రజాప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఫిబ్రవరి నాడు మాకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజు 30% నష్టపోయిన బీఈడీ అభ్యర్థులను అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ వాళ్ళని న్యాయం చేయాలని ఆ రోజు రేవంత్ సర్కార్ దానికి ఇంప్లిమెంట్ చేస్తే 9 జిల్లాలో 8 జిల్లాలో ఒక విధంగా, కరీంనగర్ జిల్లాలో ఒక విధంగా మేము గత వారం రోజుల నుంచి డిఓ శాఖ వేడుకుంటున్నాం సార్. అన్ని రాజకీయ పార్టీలను అన్ని అధికారులను సార్కి పెట్టాం సార్. తెలంగాణలో కరీంనగర్లో 13 మంది మేము మిగిలిపోయినాం సార్. మా 13 మంది తీసుకోండి సార్. మిగతా జిల్లాలో మిగిలిపోయిన వాళ్ళను డిఓ గారు డైరెక్ట్ గా తీసుకొని మీ యొక్క ఫైల్ రివైజ్ చేసుకొని కమిషనర్ గారి దగ్గర మేము మీరు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు డిఎస్సి 2010 లో సెలెక్ట్ అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ చేశారు, మీరు ఎంత కష్టం అనుభవిస్తున్నారు? ఒక బిఎడ్ పాస్ అయ్యి డిఎస్సి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యి ఇన్ని రోజులు ఇప్పటి వరకు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు చెప్పండి సార్. ఎందుకు మనము బిఎడ్ ఇంత క్వాలిఫై అయిన వాళ్ళము ఇట్లాంటి దారుణమైన పరిస్థితి చెప్పండి సార్. హై ఎడ్యుకేషన్ చదివి అన్ని క్వాలిఫై అయ్యి 2008 సంవత్సరంలో క్వాలిఫై అయిన వ్యక్తులు నేను సార్. చాలా జీవితంతో కేవలం ప్రైవేట్ స్కూళ్ళలో చేస్తూ చాలా దుర్భరమైన జీవితం దాన్ని చేసుకుంటూ ఆ పైసలు సరిపోక వ్యవసాయం చేసుకుంటూ రాత్రి పగలు ట్యూషన్ చెప్పుకుంటూ మేము బతుకుతున్నాం సార్. కానీ ఏ జిల్లాలో లేనివంటి కొత్త పద్ధతి మన డిఓ కైమల్ జిల్లాగా చేస్తున్నారు. కొత్త డిఎస్సీలో కొత్త డిఎస్సీ కొత్త రోస్టర్ తయారు చేయడానికి పాత రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. కొత్త రోస్టర్ ప్రకారం కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ఎక్కడికి దాయం? ఇది ఏ జిల్లాలో లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి స్పందించాలి. మా యొక్క 8 కుటుంబాల జీవితాలు వెలుగు నింపాలి. మా ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసినాం. మాకు అన్యాయం గురి కాదు సార్. మా యొక్క జీవితాలు వెలుగు నింపాలని మా కరీంనగర్ జిల్లా తరఫున నేను వేడుకుంటున్నాను. ఓసీ జనరల్ అభ్యర్థి. నా పేరు రాజిరెడ్డి సార్. నేను 2008 డిఎస్సీ రాసి 100% లో సెలెక్ట్ అయినా సార్.
అది ఫలితాల రోజు కూడా పేపర్లో మా నెంబర్ చూసుకొని మురిసిపోయినాం. తర్వాత దాని ప్రకారం బేస్ చేసుకొని కామన్ మెరిట్ లిస్ట్ కూడా మన గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము వెరిఫికేషన్ కూడా 2010లో వెరిఫికేషన్ కూడా వెళ్ళడం జరిగింది సార్. ఆ మధ్యలో ఏం జరిగిందంటే 70-30-28 జీవో తీసుకొచ్చింది సార్. ఈ 28 జీవో ఏంటంటే టీటీసీ వాళ్ళకి డైట్ వాళ్ళకి సపరేట్గా 30% రిజర్వేషన్ చేయడం వల్ల నేను వెరిఫికేషన్ అయిన క్యాండిడేట్ ని కూడా 28 జీవో వల్ల మా ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది సార్. ఆ ఉద్యోగాలు కోల్పోయిన దానికి మీ కోర్టుల చుట్టూ తిరిగినాం సార్. కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు కోర్టు జడ్జి గారు కూడా వీళ్ళ గ్లాస్ ఆఫ్ 28 జీవోలో వీళ్ళు నష్టపోవడం జరిగింది, వీళ్ళకి ఇప్పటికైనా న్యాయం జరగాలి, వీళ్ళ ఉద్యోగాలకి తీసుకోండి అని జడ్జి గారు కూడా ఇంటీరియర్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముందరికి వచ్చి అప్పుడు వీళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పటికైనా వీళ్ళకి మన కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున న్యాయం జరపాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు 28 జీవో వల్ల నష్టపోయి సెలెక్టెడ్ అయి వెరిఫికేషన్ అయిపోయిన క్యాండిడేట్స్ 28 జీవో వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ పాత్ర ఉద్యోగాలు తీసుకొని వాళ్ళ కుటుంబాలు నిలబెడతామని వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది సార్. దాని ప్రకారమే ఇప్పుడు 27th నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పిలవడం జరిగింది సార్. ప్రతి డిస్టిక్ లో కూడా అప్పుడైతే ఏ 100% కామన్ మెరిట్ లో ఉన్నామో మేము ఆ పేర్లను చూసుకొని వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళ కామన్ మెరిట్ లో ఉన్నారా లేదా, అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదా, ఆ ప్రకారంగా మళ్ళీ వీళ్ళ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలకు తీసుకోండి అని ప్రతి జిల్లా డిఈఓలకు కమిషనర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ కూడా పాస్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు మేమేమనుకున్నామంటే 27th చూడు మా అటెస్టెడ్ కాపీలు మా ఒరిజినల్ కాపీలు వెరిఫికేషన్ కానీ వచ్చినాం సార్. ఇక్కడ చూస్తే లిస్ట్ లో పేర్లు లేవు. ఇదేందని అడిగితే వెరిఫికేషన్ చేస్తాం, కరెక్షన్ చేస్తాం, వెరిఫికేషన్ చేస్తాం, మీదే నడుస్తుంది అని 8 రోజులు 10 రోజులుగా సార్ పొద్దున 8-9 గంటలకు వస్తే రాత్రి 9 గంటల డిఓ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ కి ఇవాళ కొత్త లిస్ట్ రిలీజ్ చేసి సార్ ఇదేంటి సార్ లిస్ట్ రిలీజ్ చేసింది కదా మా పేర్లు లేవంటే అప్పుడు మిస్సింగ్ జరిగింది, మేము మళ్ళీ రివ్యూ చేసినాము, రివ్యూ చేసి కొత్త లిస్ట్ తయారు చేసినామని డిఓ సార్ గారు చెప్పడం జరుగుతుంది. కొత్త లిస్ట్ లో మళ్ళీ 100% తయారు చేయాలి సార్. నష్టపోయిన 30% ఆ లిస్ట్ లో మాకు పేర్లు చూపించాలి సార్. ఆ లిస్ట్ అనేది రాంగ్ అని మాకు అర్థమైపోయింది. మొత్తం ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ తీసేసి అన్ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేము తీవ్రంగా నష్టపోయినా, మేము భరించలేకపోతున్నాం ఈ బాధను. ఇది ఏ డిస్ట్రిక్ట్ లలో కూడా జరగలేదు సార్. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా అప్పుడు మన కమిషనర్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఏదైతే పాస్ చేసిందో ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ ప్రకారం కామన్ మెరిట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రతి డిఓ సార్ కూడా ముందరికి వచ్చి దగ్గరుండి వెరిఫికేషన్ చేసి పంపేయడం జరుగుతుంది. మన